ఒకసారి ఈ రియల్ ఎగ్జాంపుల్ వినండి. 39 సంవత్సరాల వయసు ఉన్న రష్యన్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన జానా సంసోనోవా ఒకరోజు సడన్ గా చనిపోయి కనిపించారు. తన మరణానికి గల కారణం అర్థం కాక తన బాడీకి పోస్ట్ మార్టం చేయగా రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే తన బాడీలో న్యూట్రిషన్స్ అనేవి అసలు లేకపోవడమే తన చావుకి కారణం అని. ఈ ప్రాబ్లం ఆమెకి రావడానికి గల కారణం తను చాలా కఠినంగా వేగన్ డైట్ని ఫాలో అవడమే. తను ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో వెనక ముందు చూసుకోకుండా సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోకుండా చాలా కఠినంగా వేగన్ డైట్ని ఫాలో అయ్యింది. అంటే కేవలం ఆకులు తింటూ కొన్ని రోజులు డైట్ని ఫాలో అయ్యింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె చనిపోయారు. రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే ఎవరైతే కంప్లీట్గా శాకాహారాన్ని తింటున్నారో వారిలో దాదాపుగా 60% మందికి స్టేజ్ 3 విటమిన్ B12 లోపం అనేది కనిపిస్తుంది. ఈ విటమిన్ లోపం వలన బ్రెయిన్ డిస్ఫంక్షన్, డిప్రెషన్, మెమొరీ ప్రాబ్లమ్స్, ఆల్జీమర్స్ వంటి సైకియాట్రిక్ న్యూరోలాజికల్ సమస్యలనే వస్తాయి. ఇది వినగానే వెజిటేరియన్ డైట్తో ఇంత ప్రాబ్లమా అని అప్పుడే ఒక కన్క్లూజన్కి రాకండి. ఇంకా దీని గురించి పూర్తిగా తెలియజేస్తాను. మామూలుగా అయితే మనం ఒక పచ్చి పండును తింటే మన శరీరానికి ఏమీ కాదు. అందులో ఉన్న రుచిని మన నాలుక ఆస్వాదిస్తుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ అదే పచ్చి మాంసాన్ని కనుక తింటే ఇక మన కడుపులో తుఫాన్ మొదలైనట్టే. ఒక రోజంతా కేర్ ఆఫ్ బాత్రూమ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మీరు గమనిస్తే పండుకు ఎఫెక్ట్ కాని మన బాడీ మాంసానికి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? కారణం మనం న్యాచురల్గా శాకాహారులం కాబట్టి. కానీ కాలక్రమేణా మనం మాంసానికి అలవాటు పడ్డాం. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాను. వెజ్, నాన్ వెజ్ రెండిట్లో ఏది మంచిది, ఏది తింటే మనం బలంగా మారుతాం, ఆరోగ్యకరంగా ఉంటాం, వెజ్, నాన్ వెజ్ రెండిట్లో ఏ ఫుడ్ మన బాడీకి కరెక్ట్, ఇలా మనం తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాము. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న, మీ ఫేవరెట్ ఫుడ్ ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 66 మిలియన్ల సంవత్సరాల క్రితం అంటే డైనోసార్ అంతమైన తర్వాత భూమి తిరిగి కోలుకున్న తర్వాత ఈ భూమిపై అంతా పచ్చదనమే ఉండడంతో జీవులకి తినడానికి కేవలం పండ్లు మాత్రమే దొరికేవి. ఇక క్రమంగా కాలంతో పాటు కొత్త కొత్త జీవులు పుట్టుకొచ్చాయి. అందులో ఒకటి చూడడానికి ఎలుక ఉడతను మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండి దాని చేతివేళ్లు మాత్రం మనిషికి ఉన్నట్టుగా ఉండేది. ఇదే మొట్టమొదటి క్షీరదం అంటే ప్రైమేట్. ఇదే మన మొదటి పూర్వీకుడు కూడా. దీనినే పూర్గాటోరియస్ అంటారు. కోతులకి, చింపాంజీలకి, మనుషులకి మొదటి పూర్వీకుడు ఈ జీవి అనే చెప్పొచ్చు. ఈ జీవి పండ్లను తింటూ బతికేది. అంటే ఈ ప్రకారంగా చూస్తే ఫ్రూట్స్ అనేవి మన పురాతన ఆహారం. అందుకే అవి తినగానే మనకు వాటి రుచి అర్థమవుతుంది. కానీ ఇటు పూర్తిగా మాంసాహార జీవులకి ఈ రుచిని టేస్ట్ చేసే రిసెప్టర్స్ అనేవి వాటి నాలుకల్లో ఉండకపోవచ్చు, లేదా ఉన్న ఇన్యాక్టివ్లో ఉండవచ్చు. అందువల్లనే క్రూర మృగాలు మనలాగా ఫ్రూట్స్లోని స్వీట్ని టేస్ట్ చేయలేవు, ఫీల్ అవ్వలేవు. కానీ మనం కోతుల నుండి మనిషిగా రూపాంతరం చెందడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా ఇప్పటికీ మనం ఫ్రూట్స్లోని తీయదనాన్ని ఆస్వాదించగలుగుతున్నాము. సైన్స్ ప్రకారం చెప్పాలంటే మనిషి శాకాహారంతోనే తన జీవితాన్ని మొదలుపెట్టాడు. పూర్గటోరియస్ జీవి రూపాంతరం చెందుతున్న తర్వాత అంటే 15 మిలియన్ సంవత్సరాలు వచ్చేసరికి కేవలం ఫ్రూట్స్ మాత్రమే తినే జీవులు ఇక నెమ్మదిగా సీడ్స్, నట్స్, రూట్స్ తినడాన్ని అలవాటు చేసుకున్నాయి. మోడర్న్ హ్యూమన్స్కి ముందున్న పూర్వీకుల బాడీ స్ట్రక్చర్ని కనుక మనం గమనిస్తే వారిలో ఉన్న దంతాల స్ట్రక్చర్లో దవడ దంతాలు అనేవి పొడుగ్గా ఉండి వాటిపై ఎనామల్ కోటింగ్ అనేది చాలా థిక్గా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ దంతాల అమరిక అనేది ఎక్కువగా హార్డ్ సీడ్స్, నట్స్ని రోజు తినే జీవుల్లో ఉంటుంది. ఇక మనుషులు, చింపాంజీలు వేరైన తర్వాత కూడా మన పూర్వీకుల ఆహారం శాకాహారమే. వాళ్ళు ముందుగా పూర్తి వెజిటేరియన్లు అని సైంటిస్టులు చెబుతున్నారు. మరి ఇలా కేవలం ఫ్రూట్స్, సీడ్స్, నట్స్ తినే పురాతన మనుషులు మాంసాహారులుగా ఎలా మారారు అనే ప్రశ్నకి సమాధానాన్ని వెతకగా తెలిసినది ఏమిటంటే పూర్తి శాకాహారిగా ఉన్నప్పుడు అంటే కేవలం పూలు, పండ్లు, ఆకులు తింటున్న టైంలో అందులో ప్రోటీన్లు, కొవ్వుల స్థాయి తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండేది. దాంతో దానికి తగ్గట్టుగా అప్పటి మనిషి శరీరంలో చిన్న పేగు తక్కువగా ఉండేది. ఇక ఫైబర్ని డైజెస్ట్ చేయడానికి అవసరమైన బ్యాక్టీరియాని కలిగి ఉండే పెద్ద పేగుకు చివర ఉండే సేసియం అనే పౌచ్ లాంటి భాగం కాస్త పెద్దగా ఉండేది. ఇక ఎప్పటి నుంచైతే మన పూర్వీకులు సీడ్స్, నట్స్ని తినడం మొదలుపెట్టారో అందులో ఫైబర్స్ తక్కువగా, లిపిడ్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడంతో దానికి తగ్గట్టుగా చిన్న పేగు పొడవు పెరగడం, పెద్ద పేగు దగ్గర ఉండే సీసియం సైజ్ తగ్గుతూ రావడం, ఇలా మన జీర్ణ వ్యవస్థ అనేది రూపాంతరం చెందుతూ వచ్చింది. ఇలా కాలానికి తగ్గట్టుగా శరీరంలో వచ్చే మార్పులతో శాకాహారంతో పాటు మాంసాహారాన్ని కూడా డైజెస్ట్ చేసుకోవడానికి వీలుగా మానవ శరీరం అనేది తయారైంది. ఇక ఆ తర్వాతి కాలంలో అంటే 2.5 మిలియన్ల సంవత్సరాల క్రితం అడవులు పంట పొలాలయ్యాయి.
ఆ సమయంలో ఒక వర్గం ఆదిమానవులు వాళ్ళు పండించిన పంటలను తినేవాళ్ళు. ఇక మరొక వైపు ఇంకొక వర్గం మాంసాన్ని వేటాడి కాల్చి తింటూ ఉండేవాళ్ళు. ఈ మాంసం తినే వాళ్ళలో హై ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి వీలుగా వాళ్ళ గట్ అనేది మారుతూ వచ్చింది. దీనివల్ల వాళ్ళలో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా పెరిగింది. అంటే బ్రెయిన్ షార్ప్ అయింది. దాంతో వేటాడడానికి అవసరమయ్యే పనిముట్లను కనిపెట్టారు. ఇలా నెమ్మదిగా తమకు కావాల్సిన వస్తువులు తయారు చేసుకున్నారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మనిషి పూర్తిగా టైగర్స్, లయన్స్ లాగా పూర్తి మాంసాహారం తినేవాళ్ళ తయారు కాలేదు. వాటిలా పచ్చి మాంసాన్ని డైజెస్ట్ చేసుకునే విధంగా మన శరీరం రెడీ అవ్వలేదు. దాంతో మన అదృష్టం కొద్దీ కాల్చి తినడానికి నేర్చుకున్నాడు అప్పుడు మానవుడు. ఇలా ఇటు శాకాహారం అటు మాంసాహారం రెండూ తింటూ మనిషి తన శరీరాన్ని, మెదడుని మార్చుకుంటూ వచ్చాడు. సరే, ఇప్పటి వరకు చరిత్రలో మన పూర్వీకులు తిన్న శాకాహారం, మాంసాహారం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు అసలైన టాపిక్, వెజ్ ఆర్ నాన్ వెజ్. ఈ రెండింటి డైట్లో మన శరీరానికి ఏది బెస్ట్, ముఖ్యంగా న్యూట్రిషన్స్ పరంగా రెండిట్లో ఏది బెస్ట్ అనేది పోల్చి చూద్దాం. నెంబర్ 1, ప్రోటీన్. వెజిటేరియన్ డైట్లో మనకు ప్రోటీన్లు అనేవి కొన్ని రకాల బీన్స్, టోఫు, నట్స్, సీడ్స్, పాల ఉత్పత్తుల్లో లభిస్తాయి. కానీ వీటిల్లో కొన్ని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేవి లభించవు. కాబట్టి వాటి కోసం మరొక కాంబినేషన్ అనేది మనకు అవసరం అవుతుంది. ఇటు నాన్ వెజ్ డైట్లో హై క్వాలిటీ ప్రోటీన్స్ అనేవి మీట్, ఫిష్, ఎగ్స్, పౌల్ట్రీ ఫుడ్స్లో లభిస్తుంది. ఇది మజిల్ గ్రోత్కి, రిపేర్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఇక నెంబర్ 2, ఐరన్. వెజిటేరియన్ డైట్లో ఐరన్ అనేది పాలకూర, పప్పులు, తృణధాన్యాలు, మొక్కల వనరుల నుండి మనకు దొరుకుతుంది. కానీ అది నాన్ హెమే ఐరన్ రూపంలో దొరుకుతుంది. ఇది శరీరం గ్రహించడం కష్టం. అదే నాన్ వెజిటేరియన్ డైట్ విషయానికి వస్తే హెమే ఐరన్ అనేది రెడ్ మీట్, చికెన్, ఫిష్లో లభిస్తుంది. ఇవి తినడం వల్ల మన బాడీలో రక్తహీనతను తగ్గించుకోవచ్చు. ఇక నెంబర్ 3, విటమిన్ B12. నరాల పనితీరుకు, శక్తి ఉత్పత్తికి విటమిన్ B12 అనేది చాలా అవసరం. కానీ ఇది న్యాచురల్గా మొక్కల నుండి లభించే ఆహారంలో ఉండదు. కాబట్టి వెజిటేరియన్స్ ఈ విటమిన్స్ కోసం ఇతర సప్లిమెంట్స్ను వాడాలి. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో వారికి తగినంత B12 ఉంటుంది. వీటిని మంచిగా తినేవారికి ఇతర సప్లిమెంట్స్తో పనిలేదు. ఇక నెంబర్ 4, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అయిన అవిసె గింజలు, చియా సీడ్స్, వాల్నట్స్లో ఒమేగా-3 ఉన్నా అది ALE రూపంలో ఉండటం వలన ఇది శరీరాన్ని అసమర్థంగా మారుస్తుంది. ఇక నాన్ వెజ్ ఫుడ్ అయిన కొవ్వు ఎక్కువగా ఉండే సాల్మన్, మకెరెల్ వంటి చేపల్లో EPA, DHA వంటి ఒమేగా-3 మనకు లభిస్తుంది. ఇది మెదడుకి అలాగే గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక ఫైనల్గా నెంబర్ 5, ఫైబర్. వెజిటేరియన్ ఫుడ్స్లో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయల్లో ఎక్కువ భాగం ఫైబర్ ఉంటుంది. ఇది మన జీర్ణక్రియకు, మన పేగులు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ మాంసాహారాల విషయానికి వస్తే ఎక్కువగా మాంసం తిన్నప్పుడు దానిలో ఫైబర్ శాతం తక్కువగా ఉండటం వలన మలబద్ధక సమస్యతో బాధపడుతుంటారు. మాంసం తిన్నా కూడా రోజులో కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వలన ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. సరే, అసలు ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్స్ అనేవి మన ఫిజికల్ హెల్త్పై ఎలాంటి ఇంపాక్ట్ని చూపిస్తాయని కూడా చూసినట్లయితే ప్రతి డైట్ అనేది మన శరీరంలో వివిధ రకాలైన ఎఫెక్ట్స్ని ఇస్తుంది. ముఖ్యంగా హార్ట్ హెల్త్ గురించి తీసుకుంటే వెజిటేరియన్ డైట్లో తక్కువ కొవ్వు, ఎక్కువ ఫైబర్ ఉండటం వలన లోవర్ కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కాస్త తక్కువగా ఉంటాయి. దీనివల్ల గుండెకి సంబంధించిన సమస్యలు అనేవి తక్కువగా వస్తాయి. కానీ నాన్ వెజిటేరియన్ డైట్లో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రెడ్ మీట్లో చాలా ఎక్కువగా కొవ్వు ఉంటుంది. ఈ ఫుడ్ని ఎక్కువగా తీసుకునే వారికి హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ చాలా ఉంటుంది. కాకపోతే ఫిష్, లీన్ మీట్ అనేవి గుండెకి ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలు. ఇక వెయిట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ప్లాంట్ బేస్డ్ డైట్లో క్యాలరీస్, ఫ్యాట్స్ తక్కువగా ఉండటం వలన బాడీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కానీ ఫ్యాటీ మీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేవారు తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంది. కాకపోతే వాటిలో ఉండే హై ప్రోటీన్లో ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వలన అది మజిల్ స్ట్రెంత్ని పెంచడానికి, రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక వెజ్ని తినేవారు మజిల్ని బిల్డ్ చేయాలి అంటే వారు పప్పులు, రైస్, బీన్స్, నట్స్ ఇలా వివిధ రకాలైన ప్రోటీన్ పదార్థాలని కలిపి తీసుకోవాలి. అప్పుడే వారి శరీరానికి అవసరమైన పూర్తి అమినో యాసిడ్స్ అందుతాయి. ఇక బోన్ హెల్త్ విషయానికి వస్తే కొంతమంది శాకాహారులు పాల ఉత్పత్తులను తీసుకుంటారు. అలాంటి వారికి బోన్స్కి అవసరమైన కాల్షియం, విటమిన్ డి అందుతాయి. కానీ వేగన్స్ అంటే పాల ఉత్పత్తులు కాకుండా కేవలం పండ్లు, కూరగాయలు, ఆకులు తినేవారు బోన్ హెల్త్ కోసం బలవర్ధకమైన ఆహారంపై ఆధారపడాలి. ఇక నాన్ వెజ్ తినేవారికి ఆ సమస్య లేదు. వారు పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు వంటి ఆహారాన్ని తింటారు కాబట్టి వారికి కాల్షియం, విటమిన్ డి అనేది పుష్కలంగా దొరుకుతుంది. ఇక డైజెషన్ విషయానికి వస్తే నాన్ వెజ్ ఫుడ్లో హై ప్రోటీన్ ఉండడం వల్ల బాగా కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది. అందుకే కడుపు నిండా బిర్యానీ తిన్న తర్వాత అసలు కదలాలి అనిపించదు చాలామందికి. ఇందులో ఉండే హై ప్రోటీన్ ఇందుకు కారణం. అంతేకాకుండా నాన్ వెజ్లో ఫైబర్ తక్కువగా ఉండటం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. కానీ వెజిటేరియన్ ఫుడ్లో పుష్కలంగా ఫైబర్ ఉండటం వల్ల ఇది డైజెషన్స్కి హెల్ప్ చేసి మలబద్ధకాన్ని నివారిస్తూ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా కొన్ని స్టడీస్లో వెజిటేరియన్ ఫుడ్లో ఉండే
హై ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, లోవర్ ఫ్యాట్ వలన డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని తేలింది. అలానే నాన్ వెజ్ ఫుడ్ అయిన రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ని మోతాదుకు మించి ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కొన్ని రకాల క్యాన్సర్స్తో పాటు గుండెకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక మన ఫిజికల్ హెల్త్ విషయమే కాకుండా ఇటు పర్యావరణానికి సంబంధించిన విషయాలు కూడా చూసుకుంటే వెజిటేరియన్ డైట్ వలన కార్బన్ ఉత్పాదకాలు తక్కువగా విడుదలవుతాయి. ఇవి ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ కాబట్టి వాటిని పెంచడానికి ఎక్కువగా వాటర్, ల్యాండ్ కూడా అవసరం లేదు. ఇందులో ముఖ్యంగా జంతు హింస అనేది ఉండదు. కానీ నాన్ వెజిటేరియన్ డైట్ విషయానికి వస్తే ఇందులో ముఖ్యంగా ఉండేది జంతు హింస. వాటిని చంపి తినడం, అలాగే వాటి పెంపకం వలన గ్రీన్ హౌస్ గ్యాస్ ఉత్పాదకాలు పెరగడమే కాకుండా ఎక్కువ రిసోర్సెస్ అవసరమవుతాయి. సరే, ఇక ఓవరాల్ కన్క్లూజన్ ఏమిటి అనేది చూసినట్లయితే ఓవరాల్ హెల్త్, దీర్ఘాయు కోసం అంటే గుండె ఆరోగ్యం, మెరుగైన జీర్ణ వ్యవస్థ, వ్యాధి నివారణకు వెజిటేరియన్ డైట్ బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే లోవర్ ఫ్యాట్, హైయర్ ఫైబర్లు మన శరీరంలో చెడు కొవ్వు చేరకుండా, బరువు పెరగకుండా ఉండేలా చేస్తాయి. కానీ మజిల్ గ్రోత్, స్ట్రెంగ్త్ విషయానికి వస్తే నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉండే విటమిన్ B12, ఐరన్, ఒమేగా 3 కంప్లీట్ ప్రోటీన్స్ వలన అవసరమైన న్యూట్రిషన్స్ అంది బోన్ హెల్త్ని, మజిల్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏమిటంటే వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండిట్లో ఏది బెస్ట్ అంటే దీనికి సమాధానం అందరికి ఒకేలా ఉండదు. అటు కంప్లీట్ నాన్ వెజ్ లేదా కంప్లీట్ వీగన్ డైట్ కంటే కూడా బ్యాలెన్స్డ్ డైట్ అయిన ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్తో పాటుగా యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ అయిన ఎగ్స్, డైరీ, లీన్ మీట్ వలన మన శరీరానికి చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ బ్యాలెన్స్డ్ డైట్ వలన శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు అందుతాయి. ప్రత్యేకంగా ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవైపు విరాట్ కోహ్లీ, టెన్నిస్ దిగ్గజ ఆటగాడైన జంకోవిచ్ లాంటి వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్ని తీసుకుంటూనే వారి స్టామినాను చూపిస్తుంటే, మరొక వైపు ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో, మైక్ టైసన్ లాంటి వాళ్ళు నాన్ వెజ్ ఫుడ్ తింటూ వారి బలాన్ని చూపిస్తున్నారు. కాబట్టి ఎవరు బలవంతులు, వెజిటేరియనా లేక నాన్ వెజిటేరియనా అనే ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే మీరు ఏ ఫుడ్ని చూస్ చేసుకున్నారు అన్న దానికన్నా మీరు ఎన్ని గంటలు వర్కౌట్ చేస్తారు, మీకు బాగా నిద్ర పడుతుందా, మీరు సరైన ఆహారం తీసుకుంటున్నారా అనే విషయంలో దానికి సమాధానం ఉంది. శాకాహారమో మాంసాహారమో కాదు, సరైన ప్లాన్తో ఎవరైనా బలవంతులుగా ఉండొచ్చు. ఇక రెండిట్లో ఏది బెస్ట్ అంటే మంచి ఆహారం అంటే అది మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందించాలి, అలసట తగ్గించాలి, ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి, మీరు తినడంలో సంతృప్తి పొందాలి. మీరు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ముఖ్యం. బెస్ట్ ఫుడ్ అనే కాన్సెప్ట్ కంటే బెస్ట్ ఫర్ యూ అన్నదే అసలు విషయం. ఏది ఏమైనా మనం తీసుకునే ఆహారం మన బాడీ, లైఫ్ స్టైల్, హెల్త్ గోల్స్కి తగ్గట్టుగా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి నుంచి వెంటనే రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.